ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానించుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించు బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండం 24 అధ్యాయం 1 నుండి 9 వరకున్న వచనాలు. ప్రియులారా, 2వ వాక్యం చదువుచున్నాను. దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదువుబడిన వాక్యము మీది. వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు అక్కడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండి నడిపించునుగాక. మేలు చేత నింపమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దీపములు నిత్యము వెలుగుచుండవలెనని ఒక నియమాన్ని మనం చూస్తున్నాం. దేవుని వాక్యంలో దీపము అనున్నది ఆయా సందర్భాలలో ఆయా విధాలుగా పోల్చబడింది. దీపము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని కూడా చెప్పారు. ప్రకటన గ్రంథంలో దీపము, దీపస్తంభము అంటున్నారు. స్తంభము అనగా సంఘము, దీపము అనగా సంఘములో ఒక విశ్వాసి దేవుని కొరకు మండుచు ప్రకాశించాలనేది సందర్భం. అయితే కీర్తనాకారుడు పోలికలో మాట్లాడుతూ నీ వాక్యము నా పాదములకు దీపము అన్నారు. ప్రియులారా, ఆయా సందర్భాన్ని బట్టి ఆయా విధాలుగా వాక్యం పోల్చబడింది. ఇక్కడ చెప్పుచున్న విషయం ఏంటి అంటే, ప్రత్యక్షపు గుడారములో ఉన్న దీపస్తంభాన్ని గురించి మాట్లాడుచున్నారు. దీపస్తంభము అనున్నది ఒకటే. దానికి కుడి ఎడమ భాగములలో 3 కలశములు చొప్పున ఉండుట వలన అవి 7 దీపములు అయ్యాయి. 7 దీపములు కలిగినటువంటిదే దీపస్తంభము అన్నారు. ఈ దీపస్తంభము దేవుని నివాస స్థలమైన ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలమందు ఇది ఉంటుంది. దీనికి ఎదురుగా ప్రియులారా రొట్టెల బల్ల ఉంటుంది. ఆ రొట్టెల బల్ల మీద 12 రొట్టెలు ఉంటున్నాయి. ఆ రొట్టెలను గూర్చిన వివరము కూడా మరి 5 నుండి 9 వచనాల్లో చూస్తున్నాం. అయితే ఈ దినాన మనం నేర్చుకుంటున్న మాట ఏంటంటే, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని అంటున్నారు. అంటే ప్రదీపములు వెలిగించబడాలి అంటే నూనె అవసరమునై ఉన్నది. ఈ నూనె ఎక్కడి నుండి తేవాలి? ఏ నూనె తేవాలి? ఎవరు తేవాలి అంటే, ఇశ్రాయేలీలు అచ్చమైన దంచి తీసిన ఒలీవల నూనెను తీసుకురావాలి. ఇశ్రాయేలీలో యొద్ద నుండే అది తీసుకురాబడాలి. అయితే ఎందుకు ఈ నూనె అంటే, దీపం వెలగాలి. అంటే దీపం వెలుగుట కొరకు గాను నూనె అవసరం. ఈ నూనె ఒలీవల నూనె. ఒలీవ చెట్టున కాసిన కాయల నుండి వచ్చిన గింజలు అవి గానుగలలో
దంచి తీసిన తర్వాత వచ్చిన నూనె. ప్రియులారా, ఈ దీపము అనేది నిత్యము వెలగాలి. అవును, దేవుని ప్రత్యక్షపు గుడారములో 3 చోట్ల వెలుగు ఉంటుంది. 1 బలిపీఠం, 2 దీపస్తంభం, 3 ధూపవేదిక. అంటే ఒక మనుష్యుడు తన ఆధ్యాత్మిక దైనందిన విశ్వాస జీవితంలో నిత్యము ప్రకాశించాలి, నిత్యము ప్రకాశించాలి, నిత్యము ప్రకాశించాలి. ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ సమయములోనున్నా ప్రభువును స్తుతించాలి. ఇప్పుడు ఈ దీపము వెలుగుచూ ఉండాలంటే నిశ్చయంగా ఒలీవల నూనె కావాలి. ప్రియులరా, ఒలీవల నూనె, ఒలీవల గింజలు నలగగొట్టబడితే వచ్చినది తైలం. నూనె సాధారణంగా పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది. ఒలీవల గింజలు ఊరకనే వాటిలో నుండి నూనె రాల, అవి దంచి తీయబడ్డాయి, అంటే నలుగగొట్టబడ్డాయి. అవి నలుగగొట్టబడితేనే నూనె అనేది వచ్చింది. పిల్లరా, నేను ఇందాక సమయం నుంచి కూడా కొన్ని పోలికలు చెబుతూ వస్తున్నాం. స్తంభము అనగా సంఘము, దీపము అనగా నీవు నేను మనమే. ఈ దీపం కొంతకాలం వెలిగి తర్వాత ఆరిపోకూడదు, కొంతకాలం ప్రకాశించి తర్వాత ఆగిపోకూడదు. ప్రియులారా, కొందరు సంఘములో ఆరంభమందున్న ప్రేమ ఆప్యాయతలు కొంతకాలానికి అవి మరుగైపోతూ ఉంటాయి. సంఘము అనగానే క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరమందున్న మనము తొల్లిటి దినాల్లో ఉండిన ప్రేమ తుది వరకు కాపాడుకోవాలి. ప్రకటన గ్రంథమందు సంఘములలో ఒక సంఘముతో ఆత్మ చెప్పుచున్న సంగతులంటూ నీవు మొదట ఉండిన ప్రేమను కోల్పోయావు అంటారు. అలా మనం ఉండకూడదు. ప్రకాశిస్తూనే ఉండాలి, వెలుగుచూనే ఉండాలి. సంఘమందున్న ఆసక్తి తగ్గిపోకూడదు, ప్రార్థన యందైన పట్టుదల తగ్గిపోకూడదు, లేఖనమందైన ఆసక్తి తగ్గిపోకూడదు, ఎడతెగని సహవాసం తగ్గిపోకూడదు. ప్రియులరా, మండుచూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపమునకున్న నియమం నిత్యము వెలగాలి అని. అది వెలగాలంటే నూనె కావాలి. నూనె ఎక్కడి నుంచి వస్తుంది? ఒలీవల గింజల నుండి. ప్రియులరా, ఒలీవల గింజలు నలగగొట్టబడ్డాయి. అవును, ప్రభువైన యేసు నలగగొట్టబడ్డారు, ప్రభువైన యేసు గాయపరచబడ్డారు, ప్రభువైన యేసు హింసించబడ్డారు, పిడిగుద్దులు గుద్దబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, నిందించబడ్డారు, హేళన చేయబడ్డారు. గింజలు, ఒలీవల గింజలు గానుగులో నలగగొట్టబడినట్లుగా ఆయన గాయపరచబడ్డారు. నలగగొట్టబడిన గింజలలో నుండి నూనె వెలుపలకు వచ్చింది. యేసయ్య శ్రమలు, యేసయ్య పునరుత్థానుడై వెళ్ళిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు అలాగును పంపబడ్డారు. ఆ గింజలలో ఉన్న నూనె దీపాలను వెలిగించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు అత్యంత అల్పులమైన మనలను వెలిగిస్తూ ఉన్నారు. ఆయన మనల్ని ప్రకాశింపచేస్తున్నారు. సంఘము అనబడిన దీపస్తంభం మీద దీపం వలె నీవు నేను ప్రకాశించాలి, అనేకులకు వెలుగునివ్వాలి. అది ఒకరోజుది కాదు. ఈ శీతాకాలంలో రంగురంగు వస్త్రాల వాళ్ళు కనిపిస్తుంటారు మనకి. ప్రియులరా, దీపం వెలగడం అనేది వెలిగించబడినది మొదలుకొని ముగింపు వరకు వెలుగుతూనే ఉండాలి, వెలుగుచూ ప్రకాశించాలి.
అనేక దీపాలను వెలిగించాలి. మనుషులు అనేకులు వెలుగునందు జీవించినట్లుగా మనము దైవిక కృపను కలిగి ఉండాలి. స్తోత్రం. కనుక ఆత్మీయులారా, దీపం అనేది నిత్యము వెలగాలి. అలాగను ప్రభు కృపలో మనం ఎదుగుచు వర్ధిల్లుదుము గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. వాక్యం విన్న వారందరినీ మీరు దర్శించండి. ఈ వాక్యాన్ని పంపించుటకు వారికి మంచి ఆలోచన, మనస్సు దయచేయండి. మీ పనిలో పాలిభాగస్తులయ్యే కృపనివ్వండి. ఆలస్యాన్ని క్షమించండి, కృపతో నింపండి. దినచర్య అంతటిలో తోడైనందుకు స్తోత్రం. దీవించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.